ఓం శ్రీమాత్రే నమః. తెలుగు సాహిత్యంలో అవధాన ప్రక్రియ చాలా ప్రశస్తమైనది. ఎందుకంటే అవధానము అంటే అవధారణ అంటే ఏకాగ్రతతో దేనినైనాను గ్రహించగలిగేటువంటి సమర్థత అవధానులకు ఉంటాయి. వాళ్ళు ఏకకాలంలో కనీసం 10 విశేషాలను ధారణలో పెట్టుకుంటారు. దశావధానం, తర్వాత శతావధానం, 100 విషయాలను ఒకేసారి 100 మంది చెప్తుంటే దాన్ని గ్రహించి దాన్ని చెప్పుకోవడం అష్టావధానం అంటారు. మినిమం అష్టావధానం, శతావధానం, సహస్రావధానం చాలా క్లిష్టతరమైనది. అష్టావధానంలో 8 మంది కూర్చుంటారు. 8 రకాలైనటువంటి ప్రశ్నలు పరంపరగా మధ్య మధ్యలో అడుగుతుంటారు. వాటన్నిటినీ ఆయన సమాధానం చెప్పి కూర్చి చివరికి పూరించడం అష్టావధానం పరిసమాప్తమవుతుంది. అలాగే మరి శతావధానంలో 100 ప్రశ్నలు, 100 రకాలైనటువంటి ఆటంకాలతో అవధానిని అన్ని రకాలుగా అడ్డుకొని ఆయన యొక్క జ్ఞాపక శక్తిని చిన్నాభిన్నం చేయడానికి ప్రయత్నిస్తుంటారు. వాటినన్నిటినీ కూడా తట్టుకొని అతను మరి వాటిలో ఘన విజయం సాధించినప్పుడే అతను శతావధానిగా పరిగణింపబడతారు. శతావధాని పరిస్థితి ఇదంటే మరి సహస్రావధాని అంటే 1000 రకాల విధాలైనటువంటి విషయాలను ఏకాగ్రతతో అర్థం చేసుకుని వాటిని సమస్యలను మరి పూరిస్తూ చివరికి విజయం సాధించాలి. ఇలా మనం చూసినట్లయితే తెలుగు భాషలో అవధాన ప్రక్రియ అనేది ఒక చక్కటి ఆట విడుపు లాంటిది. మనసుకు ఆహ్లాదాన్ని ఇవ్వటమే కాదు, చాలా వరకు మనిషి జీవితానికి ప్రశాంతతను కూడా చేకూరుస్తుంది. మనం ఉబుసుకుపోక ఏదో టీవీలో క్రికెట్ను చూస్తూ లేదా ఇంకోటి చూస్తూ ఆనందిస్తూ ఉంటాం, సినిమాలను చూసి. ఇవన్నీ కూడా మాయలు. వాటన్నిటికన్నా కూడా నిజమైన ఆనందాన్ని మనం తెలుగు సాహిత్యంలో అనేక మంది మహాకవులందరూ కూడా మనకి తెలియజేశారు. అటువంటి అవధాన ప్రక్రియ మన తెలుగు భాషకు ఉండేటువంటి ఒక పట్టుకొమ్ము లాంటిది. ఆ అవధాన ప్రక్రియ గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకున్నట్లయితే మనకు ఉపయోగపడుతుంది. ఈ అవధానాల్లో మనం ముందుగా ఏం చేయాలి? అవధానం యొక్క నిర్వచనాలు తెలుసుకోవాలి. మరి వేదావధానం గురించి కూడా గ్రహించాలి. వాటిలో ఉండేటువంటి విశేషాలన్నీ కూడా తెలుసుకోవాలి. తెలుగు సాహిత్యంలో అవధాన ప్రక్రియ ఎలా ఉంది, వాటి ప్రయోగాలు ఎలా ఉంది, అలాగే ఎంతోమంది అవధానాలు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ యొక్క చరిత్ర మనం తెలుసుకున్నట్లయితే మనకు కొంతవరకు ఉపయోగపడతాయి. అలాగే అష్టావధాన, శతావధానాలు వాటి యొక్క వివరణ కూడా మనం తెలుసుకున్నట్లయితే మనకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అప్పుడు అవధాన ప్రక్రియ యొక్క గురించినటువంటి విశేషాలన్నీ మనకు పూసగుచ్చినట్లుగా తెలుసుకోవడానికి అవకాశం వస్తుంది. దాంట్లో వేదావధానాలు ఉన్నాయి, సాహిత్యావధానాలు ఉన్నాయి. మరి కొన్ని చోట్ల అష్టావధానాలు అంటారు, దశావధానాలు అంటారు, అష్టాదశావధానాలు అంటారు. మరి సాహిత్య ప్రక్రియలో కూడా అవధానాలు ఉన్నాయి. వచన కవితావధానము ఉంది. దాంతోపాటు హాస్యావధానం అంటే సినిమాల్లో మనం పొందే హాస్యము కృతకమైతే ఇది సహజ సిద్ధంగా ఉంటుంది. శతావధానంలో ఎన్నో రకాల ప్రక్రియలు ఆ అవధానిని చుట్టుముట్టి ఉంటే ఆయన అసలు ఏమాత్రం పట్టించుకోకుండా సునాయాసంగా వాటిని అన్నిటినీ కూడా పరిష్కరిస్తూ చివరికి విజయాన్ని సాధించి శతావధానిగా అవుతాడు. అలాంటి శతావధాని మరి సహస్రావధాని అవుతారు. శతావధానాలకు లక్షణం ఏర్పడించినటువంటి వారు ఎవరంటే మాడభూషి కవి అని ఆయన. మరి శతావధానం అంటే వాటిలో ఉండేటువంటి అంశాలు ఎలా ఉంటాయి? మరి మన భారతదేశంలో ప్రత్యేకించి ఆంధ్రదేశంలో ప్రసిద్ధ శతావధానులు ఎవరు? అత్యద్భుత శతావధానం అంటే ఎలా ఉంటుంది? మరి శత విధానము, శతప్రాసము మొదలైనవన్నిటిని కూడా కూలంకషంగా వివరణతో కూడినటువంటి ఒక విశేషాల యొక్క గుచ్ఛము అంటారు. సమాహారాన్ని మీకు నేను అందిస్తున్నాను. ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుగు భాషలో ఉండేటువంటి గొప్పతనాన్ని చాలా చక్కగా ఆస్వాదించవచ్చు. ఆస్వాదించటం అనేది కేవలం కృతకంగా కాకుండా
అది సహజ సిద్ధంగా ఉండాలి అనే దృష్టితో ఈరోజు నేను మీ ముందుకు అవధానములు అనేటువంటి అంశాన్ని తీసుకొని వస్తున్నాను. మొదటిగా ప్రార్థన. ఈశ్వర పరమః కృష్ణ సచిదానంద విగ్రహ అనాదిరాదిర్గోవింద సర్వకారణ కారణం. తెలుగులో అవధానం ఒక పారిజాత తరువై అందములంజిందు పద్య వితానోజ్వల శాఖలున్ కవన విద్యాహృద్య హాస్యోక్తులే చివురాకుల్ సరసంపురాగమే మధుశ్రీవాక్సభన్నవ్వులే పూలై విప్పవధానికౌ విజయమెప్పున్ బంధురోద్గంధమై. అనగా అవధానముక పారిజాత వృక్షం, పద్యముల సమూహము, వృక్షము యొక్క కాంతివంతమైన శాఖలు, హృద్యమైన కవితాహాస్యపు పలుకులు, చిగురాకులు అంటే చిగురాకులు, రసనిష్టమైన రాగము, అందులో ఉండేటువంటి తేనె, వాక్సభలో నవ్వులే పువ్వులై విరియగా అవధాన విజయము అవధానికి బంధురమైన గంధమై ఒప్పుతుంది. అందుకనే దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీనాథ మహాకవి శ్రీకృష్ణదేవరాయ సార్వభౌముల వారు తెలుగు భాషను ప్రశంసించుటకు గల కారణాలు ఒకటి, ఇతర దేశ భాషలలో లేని సొగసులు, అపూర్వ ప్రక్రియలు, ఆశకవితలు, అవధాన క్రియలు ఇలాంటివి తెలుగు భాషలో అత్యధిక ప్రచారం పొందుట వలన ఈ అవధాన విద్య ఆంధ్రుల యొక్క సొత్తు, ఆంధ్రుల యొక్క హక్కు అని మనం నిర్ద్వందంగా అనవచ్చును. తెలుగు సాహిత్యమునందు ఈ అవధాన విద్య ఉందే 13వ శతాబ్దము కడపటి దశకము నుండి ఉన్నట్లుగా సాహిత్య చరిత్ర విశదపరుస్తుంది. కానీ 19వ శతాబ్దంలో విద్వాన్ మాడభూషి వెంకటాచార్యుల వారు అవధానాలు చేసే వరకు వాని స్వరూప స్వభావాదులు ఆంధ్రులకు అవగాహన లేదు. మొట్టమొదట అష్టావధాన శతావధానముకు లక్షణములు ఏర్పరచి అష్టశతావధానములు, అష్టభాషా వ్యస్తక్షరులుగా గావించిన వారు మాడభూషి వారే. మరి వారికి పూర్వము అవధానములు చేసిన వారు శతలేఖని పద్య ధౌర్యులు, శతకంఠావధానులు మాత్రమే. మాడభూషి వారు అవధానములకు ఏర్పరిచిన లక్షణములను అనుసరించి జగదాశ్చర్యకరావధానులు, తిరుపతి వెంకట కవులు అవధాన విద్యకు బహుళ ప్రచారం కల్పించారు. అసలు అవధాన పద నిర్వచనం ఏంది? అవపూర్వక డుయ్ దాయ్ ధారణ పోషకయో అనుధాతువు నుండి అవధానం అనే పదం పుట్టింది. సామాన్యార్థమున అవధానమునకు మాటలకు ఏకాగ్రత అని అర్థం. ఇంగ్లీష్లో దీన్ని అటెన్షన్ అంటారు. వామనాచార్యుడు తన కావ్యాలంకార సూత్రవృత్తి యందు కావ్యాంగములను వివరించుచు అవధానం కూడా కవిత్వ బీజముగా పేర్కొన్నాడు. లోకము, విద్య, ప్రకీర్ణము అనేది 3 కావ్యమునకు ఉండేటువంటి అంగాలు. దీనిలో మూలభూతములైనవి ప్రతిభావధానములు. ప్రతిభ లేనిదే కావ్యము ఆవిర్భవించదు, అవధానము లేనిదే ఆ అర్ధదర్శనము కాదు అని వివరిస్తూ చిత్తైకాగ్ర్యమవధానం అని అవధానమును నిర్వచించెను. మనస్సు బాహ్యేంద్రముల ద్వారా బాహ్యార్థములందు ప్రవర్తింపక అంతర్ముఖమై ఉండుట అవధానము. అట్టి అవధానముండిననే మనస్సు తాను చూడదలిచిన వస్తువును చూడగలుగుతుంది. వేదావధానం అని అంటారు. అంటే సంస్కృత భాషలోనున్న వేదాన్ని అధ్యయనం చేయడాన్ని వేదాధ్యయన పరులు వేదాన్ని కొన్ని నియమాలతో పఠించేవారు. ఆ నియమాలు 8. అవి జట, క్రమ, మాల, శిఖ, ధ్వజ, దండ, రథ, ఘన. చివరి ఆయన ఘనాపాటి అంటే ఈ 8లో ప్రావీణ్యం పొంది చివరి ఘనంతో వచ్చినవాడు ఘనాపాటి అంటారు. మరి ఈ నియమాలను పాటించి స్వరయుక్తంగా వేదంలోని పన్నాలను పఠించాలి. వేదములు శబ్ద ప్రధానములు, అర్థంతో కాసు మీ శబ్ద ప్రధానములు. ఈ వేదాధ్యయన పరుల్లో బుద్ధిమత్తరులైన కొందరు స్వరావధానులు, అక్షరావధానులు చేసేవారు ఎప్పటికీ కూడా కొందరు మనకు కనబడుతుంటారు.
ఈ అవధానాలు చేసే పండితులను అవధానులు అని పిలిచేవారు. కాలగమనంలో అవధానాలు చేయకపోయినా రామావధాని, శుభావధాని అని పేర్లు పెట్టుకోవడం మనం చూస్తున్నాం. నిజంగా వాళ్ళ ఇంటి పేరు అది, వాళ్ళు ఆ పేర్లు పెట్టుకుంటారు, నిజంగా అవధానాలు కాసమి. కాలక్రమంలో ఈ అవధానం తెలుగు సాహిత్యంలోకి ప్రవేశించింది. ఇది వేదాధ్యయనం నుంచి, సంస్కృత భాష నుంచి. తెలుగు సాహిత్యంలో అవధాన పద ప్రయోగం ఎలా ఉంటుంది? అవధాన శబ్దము నన్నయ్య దగ్గర నుండి పలువురు కవులు వారి వారి గ్రంథాల్లో ఉపయోగించారు. నన్నయ్య మహాభారతంలో దత్తావధానులై అని, తిక్కన శాంతి పర్వతంలో అవధానంతో అవధరింపుడు అని, ఎర్రాప్రగడ అరణ్య పర్వంలో అవధానమునర్పగా అను పదము, పైడిమర్రి వెంకటపతి తన చిత్రాంగద కావ్యంలో వెంకటాద్రి రచించిన ఒక పద్యంలో తన అన్న కేశవన్న అవధాన కృతి గర్భ కవితాచ్చ సందర్భ కీర్తిత ప్రజ్ఞుడు కేశవన్న అను పాదములో నున్న అవధాన శబ్దము శ్రీనాథుడు శివరాత్రి మహాత్మ్యంలో అష్టావధానంబుల క్రీడించువారు అని, తెనాలి రామకృష్ణుడు ఉద్భటారాధ్య చరిత్రలో అవధానమున నుండి శంకర కథావ్యాసక్తి భాసిల్లుచున్ అను దానిలో అవధానము, పుష్పగిరి తిమ్మన తన శతకత్రయ గద్యలో కవిత్య విద్యావధాన కవినని చెప్పుకొనటమున్నగనవి ఏకాగ్రతను సూచించుట కొందరు అవధానులుగా వెలసినట్లుగా తెలియచున్నది. మరి అటువంటి అవధానుల చరిత్ర ఎలా ఉంటుంది? ప్రాచీనాంధ్ర సాహిత్యాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే అవధాన కవులు కొందరు గోచరిస్తూ ఉంటారు. కొలచలమ మల్లినాథ సూరి. అసలు ఈయన మల్లినాథ సూరి వ్యాఖ్యానం అంటే ఎక్కువగా కాళిదాస కావ్యాలకే వ్రాశాడు. మల్లినాథ సూరి అథెంటిక్ పొయట్, ఆయన దానికి తిరుగులేదు. కాళిదాసుకి ఉండే పాండిత్యం సంస్కృతంలో ఉన్నట్టుగా ఈయనకి సంస్కృతాంధ్రంలో ఉంది. అతని పితామహుడు మల్లినాథ సూరి రెండవ ప్రతాపరుద్రుని యొక్క ఆస్థాన కవి. వారు శతావధానినని చెప్పారు. వారు ప్రతాపరుద్ర ప్రభువుచే కనకాభిషేక సన్మానమును పొందారు. చిత్రభారతమును కావ్యాన్ని రచించిన చరికొండ ధర్మన శతలేకిన్యవధాన పద్యరచనా స్వంధాసురత్రాణ చిహ్నితనాముడుగా పేరు పొందాడు. విక్రమార్క చరిత్ర రచించిన జక్కన తాత పెద్దయ్య తాను అవధాన నిర్వహణ శక్తి కలవాడనని, ఎవ్వడే యవదాన మెరుగునయ్యవధానమునవాని కించుకమల్లు సూప అను పద్యపాదం వల్ల తెలియచున్నది. భట్టుమూర్తి ఎవరు? రామరాజభూషణుడు తన నరసభూపాలియంలో శతలేఖనీ పద్య సంధాన దౌరోయేయు ఘటికాశత గ్రంథ కరుణ ధర్యుడనని చెప్పుకున్నాడు. మరి వసు చరిత్రలో సకల భాషా విశేష నిరుపమానావధాన శారదామూర్తినని చెప్పుకున్నాడు. అలాగే శ్రీ పట్టమట్ట సోమనాథ సోమయాజి తన సూత సంహితలో ఏమన్నాడు? ఘటికాశత గ్రంథ ఘటన ముఖ్య కావిత్వ నానా విధానావధాన రూఢి అది ఉన్నదని తను తెలిపాడు. యాదవరాఘవ పాండవీయంలో మనత్యద్ది కావ్యమును రచించిన నెల్లూరి వీరరాఘవ కవి తన కావ్యంలో ఏమన్నాడో తెలుసా? శతలేఖనీ పద్య సంధాన చాతురి ఘటికా శతగ్రంథ కరుణ పటిమ తనకు కలదని వాక్కునిచ్చినాడు. తంజావూరు ప్రభువు రఘునాథరాయలు ఆస్థాన విద్వత్ కవయిత్రి మధురవాణి తాను 100 సమస్యలను సాధువుగా పూరించగలనని సంస్కృత రామాయణ ఆశ్వాసాంత శ్లోకమునందు ధృత్వా సమస్యా శతం సద్య సంసతి సాధు పూరయతి యాదత్తా కవీంద్రైరపి అని నుడివినది. దశరథ రాజనందన చరిత్ర అని నిరోష్ట్య కావ్యము రచించిన మరింగంటి సింగరాచార్యులు శతఘంటావధాన ప్రసిద్ధుడనని చెప్పుకున్నాడు. వరాహ నృసింహ పురాణములు తెలుగులోకి అనువదించినటువంటి హరిభట్టు తాను అష్టావధాన విశిష్ట బిరుదుడను అని తన యొక్క వ్యక్తిత్వాన్ని చాటుకున్నాడు. మరి రేటూరి రంగరాజు అష్టావధాన కవిత శతలేఖనీ పద్య గద్య శక్తి షాటిమీరినవాడు అని చెప్పుకున్నాడు. ఈ పైన పేర్కొన్న వారిలో కొందరు శతలేఖన్యవధానం చేసిన వారనియు, మరికొందరు శతఘంటక వనం చెప్పిన వారనియూ తెలియచున్నది.
శతలేఖన్యవధానంలో ఏముంటుంది? ధారణ. శతకంఠకవనంలో కవిత్వం చెప్పడమే కానీ ధారణ ఉండదని కొందరు అవధానులు తమ గ్రంథంలో వ్రాసి ఉన్నారు. ఇప్పుడు అష్టావధాన శతావధానముల యొక్క నిర్వచనాలు. ఆధునిక కాలంలో కృష్ణా జిల్లా నూజివీడు సంస్థాన విద్యుత్ కవులు, అభినవ పండితనాయ బిరుదాంకితులు ఆయన విద్వాన్ మాడపూషి వెంకటాచార్యులు గారు మొట్టమొదటగా అష్టశతావధానము లక్షణములు ఏర్పరిచి స్వయంగా అష్టావధానములను శతావధానం నిర్వహించారు. వారు అనుసరించిన పద్ధతినే తిరుపతి వెంకట కవులు కూడా అనుసరించి అష్టావధానానికి శతావధానికి లక్షణాలు ఈ విధంగా తెలిపినారు. ఏమని చూద్దామా? పౌరాణోక్తి కవిత్వ పుష్పగణనా వ్యస్తాక్షరుల్లౌక్య భీరోక్త్యంచిత కావ్యపాఠన కళా విద్భాషణం ముదంబారంగా చతురంగ ఖేళనము నీ అష్ట ప్రచారంబులో ప్యారున్ శంకర ఏకకాలముననే అష్టావధానమునన్. దీనినే సంస్కృతంలో తర్జుమా చేసి చెప్పారు. కావ్యోక్తి కవితోక్తిరంచిత కళా విద్య సహా భాషణం పౌరాణోక్తిరమందలౌకిక గిరో వ్యస్తాక్షరోక్తి సమం ధీమద్భిశ్చతురంగఖేళనమధో సంఖ్యేయ పుష్పాలయో యస్మిన్ స్యాద్యుగపత్తదేవ కృతినాం అష్టావధానాభిధం అన్నాడు. ఈ పైపద్యం శ్లోకాల ప్రకారం వారి అష్టావధానాల వరుసగా ఏమేమి ఉన్నాయి? 8. 1 ఆకాశ పురాణం, 2 ఆశు కవిత్వం, 3 పుష్పగణనం, 4 వ్యస్తాక్షరి, 5 అప్రస్తుత ప్రశంస, 6 కావ్యపాఠము, 7 శాస్త్రచర్చ, 8 చతురగా మాట్లాడటం అనే 8 అంశాలు. తత్తన్మానవమానసాధృతతమం వృత్తం తదా వస్తు చ స్వీకృత్య ప్రథమం శతాయ శరయం తత్పాదమేకం వదేత్ భూయః కైర్న చ బోధిత క్రమవశాత్ పాదమేకం కీర్తయే దేతన్నామ శతావధానమదచేత్ పద్యాని సంకీర్తయేత్. పృచ్ఛకులడిగిన సంస్కృత తెలుగు ఛందస్సులలో వస్తువుని స్వీకరించి ప్రథమంగా 100 మందికి ప్రథమ పాదం చెప్పి తర్వాత ఎవ్వరు గుర్తు చేయకుండా మిగిలిన పాదములు వరుసగా చెప్పుటయే శతావధానం. అర్థమైందిగా అష్టావధానానికి శతావధానానికి తేడా. అలాగే వివిధ విభిన్న అవధానాలు. వేదావధానాలు ఎలా ఉంటాయి? వేద సంబంధమైనటువంటిది వేదావధానం, స్వరావధానం మరియు వేదాక్షరావధానం అని 3 విధాలు అనే అవధానాలు ఉన్నాయి. సాహిత్య అవధానాలు అష్టావధానం మొదటిది. సాహిత్యానికి సంబంధించిన అవధానాలలో అష్టావధానం ప్రధానమైనది. ఇందులో 8 మంది పృచ్ఛకులు ఉంటారు. 16 మంది పృచ్ఛకులతో ద్విగుణితాష్టావధానమని, 24 మంది పృచ్ఛకులతో త్రిగుణితమని, 32 మంది పృచ్ఛకులతో చతుర్గుణిత అష్టావధానమని కూడా అన్నారు. మరి 80 మంది పృచ్ఛకులతో మాడుగుల నాగమణి శర్మ బృహద్విసహస్రావధాని అనంతపురంలో దశగుణితాష్టావధానం కూడా చేశారు. 128 మంది పృచ్ఛకులతో పంచసహస్రావధాని మేడసాని మోహన్ గారు విజయవాడలో చేశారు. ఇదే కాకుండా వారు ప్రత్యావృత్త పరిపూర్ణ అష్టావధానాలు కూడా చేశారు. అలంకార అష్టావధానం అని ఒక అష్టావధాన ప్రక్రియ ఉన్నది. ఇందులో 8 అలంకారాలు. అవేమేమి? రూపక, ఉపమ, ఉత్ప్రేక్ష, అర్ధాంతరాన్యాసం మొదలైనటువంటి 8 అలంకారాలు పృచ్ఛకులు కోరిన వానితో అవధాని అలంకారాష్టావధానము గావించును. 1996లో రాళ్లబండి కవితా ప్రసాద్ అని ఆయన మచిలీపట్నంలో ఈ అలంకారాష్టావధానం చేశారు. ఇప్పుడు దశావధానం అంటే ఏంటి? దశావధానం అవధాన ప్రక్రియలో ఒకటి. ఇందులో 10 మంది పృచ్ఛకులు 10 అంశములను ఇవ్వగా వానిని పృచ్ఛకులు కోరిన విధముగా అవధాని సమాధానాలు ఇవ్వవలెను. అష్టాదశావధానము
అవధాన ప్రక్రియలో అష్టాదశావధానం ఒకటి. ఇందులో 18 మంది పృచ్ఛకులు 18 అంశాలతో అవధానాన్ని అడుగుతుంటారు. అవి 1 సమస్య, 2 దత్తపది, 3 నిషిద్ధాక్షరి, 4 సద్యోవర్ణన, 5 న్యస్తాక్షరి, 6 ఛంద సంభాషణ, 7 కావ్యానుకరణం అంటే పేరడి అంటారు చూడండి, 8 ఆకాశపూరణం, 9 ఆశువు, 10 కావ్య వ్యాఖ్య, 11 నిర్దిష్ట భావానువాదం, 12 వచన కవిత లేదా మినీ కవిత, 13 నిషిద్ధ గమన కథనం, 14 అక్షర విన్యాసం, 15 వారగణితం, 16 మనోగణితం, 17 గంటాగణనం అంటే గంట కొడుతుంటాడు, ఎన్ని గంటలు కొట్టాడో తెలుస్తున్నాడు, మధ్య మధ్యలో ఎన్ని కొడతాడో తెలియదు, ఆ నోట్ వేసుకొని ఉంటాడు. 18 అప్రస్తుత ప్రసంగం, అడదిడ్డంగా ప్రశ్నలు వేసి ఆయన కన్ఫ్యూజ్ చేయటం అనేది 18 అంశాలు ఉంటాయి. ఈ అష్టాదశావధానాన్ని శ్రీ రాళ్లభంటి కవితాప్రసాద్ గారు 1998 అక్టోబరులో ఖమ్మం జిల్లా పాల్వంచలో ప్రప్రథమంగా చేశారు. తర్వాత వారు పలు పట్టణాల్లోనూ హైదరాబాద్లో కూడా చేశారనుకోండి. ఇక సాహిత్య ప్రక్రియావధానం అంటే ఏంది తెలుసుకుందాం. ఈ అవధానంలో సాహిత్యంలోని విభిన్న ప్రక్రియలు అనగా పద్యం, వచన, కవిత, మిని కవిత, కథ, వ్యాసం, విమర్శగేయంతో పాటు అప్రస్తుత అంశాలు కూడా ఉంటాయి. వీరిని శ్రీ రాళ్లబండి కవితాప్రసాద్ గారు 1996 వరంగల్లో నిర్వహించారు. వచన కవితావధానం ఈ ప్రక్రియలో 100 మందికి పైగా వచన కవుల ఖండికలను ధారణ చేసి వానిని పృచ్ఛకులు కోరిన విధంగా అప్పజెప్పడం. దీనిని యానంలో శ్రీ పిఆర్ఎల్ స్వామి గారు చేస్తున్నారు ఇప్పటికీ. ధారణావధానం అని ఉంటుంది. 1000కి పైగా పద్యాలు, ప్రాచీన ఆధునిక కవుల పద్యాలు ధారణ చేసి పద్యం మొదలు చెప్పగానే ఆ పద్యం అప్పజెప్పడం అనే ప్రక్రియ ధారణావధానం క్రిందకు వస్తుంది. దీనిని తిమ్మ సముద్రానికి చెందిన డాక్టర్ ఒలుకుల శివశంకర్రావు గారు గావిస్తున్నారు. ఇప్పుడు హాస్యావధానం 6ది. ఈ హాస్యావధానం శంకరనారాయణ గారి సృష్టి. ఇందులో 8 మంది పృచ్ఛకులు ఉంటారు. ఒక్కొక్క పృచ్ఛకుడు ఒక్కొక్క జోక్ చెప్తుండగా దానికి అవధాని ప్రతిస్పందించి తాను ఒక జోక్ చెప్తుంటాడు. ఈ అవధానంలో 4 ఆవృత్తులు ఉంటాయి. ఈ చమత్కారాలలో అప్పటికప్పుడు పుట్టిన మరికొన్ని ప్రాచీనములు కడుపుబ్బనవించే చమత్కారాలు ఇందుకు చోటు చేసుకుంటాయి. 7వది కావ్యావధానము. కావ్యావధాన ప్రక్రియలో ప్రబంధములను ధారణ చేసి అందలి పద్యాలు, వచనాలతో సహా ప్రారంభం నుండి చివరి వరకు పరిశీలకుల మధ్య పొల్లు పోకుండా అప్పజెప్పుతారు. రాజమండ్రి సమీపంలోని బొమ్మూరును ఉంది. అక్కడ తెలుగు విశ్వవిద్యాలయ విద్యాపీఠంలో ఉద్యోగం చేస్తున్న ఆచార్య శ్రీ కర్రి నాగార్జున శ్రీ గారు మొత్తం వసుచరిత్ర కంఠస్థం చేసి పలుచోట్ల ఈ కావ్యావధానాన్ని ప్రదర్శించారు. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో నివసించిన శ్రీ వెంపరాల ప్రభాకర సుబ్రహ్మణ్యం గారు ఎల్ఐసి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఉద్యోగం చేస్తూ మనుచరిత్రను యథాతథంగా భీమవరం, పాలకొల్లు, హైదరాబాదులో అప్పజెప్పి కావ్యావధానిగా కీర్తిని పొందారు. ఇప్పుడు 8వ అంశం శతావధానం అంటే ఏంది? తెలుగు సాహిత్య చరిత్రలో మొట్టమొదటిగా శతావధానం చేసిన కవిగా కొలచెలమ మల్లినాథసూరి. ఇతను కాళిదాసు గారి కావ్యాలకు వ్యాఖ్యానం రచించిన మల్లినాథసూరి తాతగారు గోచరిస్తున్నాడు. ఈయన కాకతీయ ప్రభు 2వ ప్రతాపరుద్రుని ఆస్థాన విద్వత్ కవి, ప్రభువుచే కనకాభిషేక సన్మానం పొందిన కవి. మలినాథసూరి గురించి శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు దుందుబినామ సంవత్సర ఉగాది సంచికలో కొలచెలమవారు అను శీర్షికతో వ్యాసము రాస్తూ అందు కొలచెల్మాన్వయాబ్దీందు మలినాథో మహాయశః శతావధాన విఖ్యాతో వీరరుద్రాభివర్షితః అని వ్రాసి ఉన్నారు. దీన్ని బట్టి మల్లినాథసూరి శతావధానము చేసినట్లుగా విశదమవుతున్నది. మరి చరికొండ ధర్మన భట్టుమూర్తి, అదే అన్న రామరాజభూషణుడు శతలేఖనీ పద్య సంధాన దౌరేయులుగా ఖ్యాతిని గడించారు. అనగా 100 లేఖనులకు కవిత్వం చెప్పేవారుగా కనిపిస్తుంది. కాళవాస్త కవి క్రీస్తకం 17వ శతాబ్దంకు చెందిన కవి. శతసహస్ర లేఖినీ లేఖ్య కవిత్వాపాదనా హృదుడు. మరిగంటి సింగరాచార్యులు దశరథ రాజనందన చరిత్రకర్త. తాను శతఘంటావధాన ప్రసిద్ధ సాహిత్యసార స్వతాసు కవితాష్ట భాషా విశేషుడను
అని చెప్పుకున్నాడు. ఈయనకు అన్న ఉన్నాడు, మరిగంటి జగన్నాథ సూరి. ఆయన మరి శతఘంట బిరుదాంకితుడు అని తెలియబడుచున్నది. దశరథ రాజనందన చరిత్రలో వీరిని గూర్చి సరస శత పద్యలేఖని విరచనోక్తి కలవాడని వ్రాయబడినది. తంజావూరు నాయకరాజుల కాలం నాటి విద్వత్ కవయిత్రులు మధురవాణి, రామభద్రాంబ, రంగాజమ్మ, కృష్ణాజమ్మ శతలేఖని పద్య చతురులుగా ఖ్యాతినార్జించారు. స్త్రీలలో కూడా మణులున్నారు. శతలేఖన్యవధానంలో రేటూరి రంగరాజు గారు ప్రసిద్ధులు. శతలేఖన్యవధానంలో అవధానికి ప్రధానమైన శక్తి ధారణ ఉంటుంది. శతగంట కవనంలో ధారణ అంత అవసరం లేదు. మరి అష్టశతావధానములకు లక్షణము నేర్పించిన వారెవరు? మాడభూష కవి. అష్టావధానానికి శతావధానానికి సరైన లక్షణములు లేని రోజుల్లో వాటికి లక్షణాలు నేర్పరిచి వాటి స్వరూప స్వభావాదులు ఆంధ్ర సాహిత్య లోకానికి ఎరుకపరిచిన మహనీయులు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన మాడభూషి వెంకటాచార్యులు గారు. వారు నూజివీడు ప్రభుల సంస్థానంలో ఆస్థానకులుగా విరసిల్లారు. వారు బహుముఖ ప్రజ్ఞాశాలురు. ఏకసంధాగ్రాహి, పద్యాన్ని అనులోమంగా ప్రతిలోమంగా అంటే వరుసగా తలక్రిందులుగా ఏట్టబెడతాడు చదువుగల్లో నేర్పరి. అష్టభాషాభ్యస్తాక్షరి చేయగల దక్షత కలిగిన వారు. శబ్దగ్రహణ శక్తి యందు ఆరితేరిన ప్రజ్ఞానిధి. వారు స్వయంగా అష్టావధానాలు శతావధానాలు చేసిన వారు. 22/2/1872 తేదీన ఆగిరిపల్లిలోను, 1879 నవంబరులో పిఠాపుర సంస్థానంలో చేసిన శతావధానాలు చరిత్ర ప్రసిద్ధాలు. వారే శతావధానానికి లక్షణములు ఏర్పరిచారు. వారు అనుసరించిన విధానాన్నే తర్వాత తిరుపతి వెంకట కవులు అనుసరించి అష్టశతావధానాలు చేసినట్లుగా వారి యొక్క శతావధాన పీఠికలో తెలియపరిచారు. ఇప్పుడు శతావధానంలో కొన్ని అంశాలు. శతావధానంలో సాధారణంగా ఒకటి సమస్య, దత్తపది, వర్ణన, అనువాదం అనే అంశాలతో సంస్కృతాంధ్ర భాషలలో 19వ శతాబ్దం ఉత్తరార్ధంలోనూ 20వ శతాబ్దం పూర్వార్ధంలోనూ అవధానాలు నిర్వహించారు. కానీ 20వ శతాబ్దం ఉత్తరార్ధంలో అవధానాలు నిర్వహించిన శతావధానంలో సమస్య, దత్తపది, వర్ణన, ఆశువు, అప్రస్తుత ప్రసంగాలు ఉన్నాయి. ఇక 11వది ప్రసిద్ధ శతావధానులు ఎవరున్నారు మన ఆంధ్రదేశంలో అంటే శతావధానులు విజయవంతంగా చేసి ఆంధ్రదేశంలో ఆంధ్రేతర ప్రాంతాల్లో ఖ్యాతి పొందిన కొందరు ప్రముఖ శతావధానులు శ్రీయుతులు తిరుపతి వెంకట కవులు, దేవులపల్లి సోదర కవులు, వెంకట రామకృష్ణ కవులు, కొప్పరపు సోదర కవులు, శేషాద్రి రమణ కవులు, రాజశేఖర వెంకటశేష కవులు, కాశీ కృష్ణమాచార్యులు, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి మొదలగు వారు 20వ శతాబ్దం పూర్వార్ధానికి చెందినవారే. 20వ శతాబ్దం ఉత్తరార్ధానికి చెందిన ప్రముఖ శతావధానులు శ్రీతులు సివి సుబ్బన్న, అవధానం చంద్రశేఖర శాస్త్రి, గౌరిపెద్ది రామసుబ్బ శర్మ, మాడుగుల నాగపణి శర్మ, మేడసాని మోహన్, గరికపాటి నరసింహారావు, రాళ్లబండి కవితాప్రసాద్, పాలపర్తి శ్యామానంద ప్రసాద్, జానదుర్గ మల్లికార్జునరావు మొదలుగా చాలామంది ఉన్నారు. సంస్కృతంలో శతావధానం చేసిన ప్రముఖులు శ్రీయుతులు చెరువు సత్యనారాయణ శాస్త్రి, దోర్బల ప్రభాకర శర్మ, రొంపిచర్ల శ్రీనివాసాచార్యులు మొదలైన వారు ఉన్నారు. 12వది అత్యద్భుత శతావధానం అంటే ఏంటి? అత్యద్భుత శతావధానం గావించిన కవులు వెంకట రామకృష్ణ కవులు. వీరు పిఠాపుర సంస్థాన కవులు. శతావధానం పూర్తి గావించడానికి సుమారు 16 గంటల సమయం పడుతుంది. అంతకాలం ప్రభులు కూర్చొని అవధానాన్ని తిలకించలేరుగా, పైగా వారికి విసుగు కలుగుతుంది. ఈ సంగతి తెలుసుకున్న వెంకట రామకృష్ణులు 4 గంటలో శతావధానం పూర్తి చేస్తామని పిఠాపురం రాజ్య వారికి ఓ విజ్ఞాపన పత్రం పంపించారు. ఆ విజ్ఞాపన పత్రంలో వెంకట రామకృష్ణుడు ఇలా రాశారు. ఏమని? 4-5 గంటలు దినంబునకొన్ పనిసేయనంత యుందాలిమితోడని శతావధానము 3 దినాలు పట్టు నీ కాలము లోపలన్ విసుగు గల్గును మీకును మాకుగాన భూపాలకయాలకింపు ముఖ పద్ధతి చేసిన వారమితరిన్. ఆ పద్ధతి ఏమంటే, చేయుటకొక్క గంట యది చెప్పున దొప్పకుండగా వ్రాయుటకొక్క గంట సరివారలలో నవధాన పాండితీ స్థేయతకొక్క గంట ఎరుదంచిన పెద్దల గారవింప
నుండో ఎరగంటయో వ్యవధియుండవలెన్ ధరణీ పురంధరా. రాజావారు ఆ విజ్ఞాపన పత్రాన్ని చూచి వెంకటరామకృష్ణ కవులను ఆస్థానానికి ఆహ్వానించి శతావధానం చేయించారు. అది 13/13/1909 తేదీ సాయంకాలం 3:40 నుండి 7:50 మధ్య జరిగింది. రాజావారు దాన్ని చూసి సంబరపడి దానికి అత్యద్భుత శతావధానం అని నామకరణం చేసి వెంకటరామకృష్ణ కవులను అత్యద్భుత శతావధానులుగా గుర్తించి తమ ఆస్థాన కవులుగా నియమించుకున్నారు. ఇక 13వది శతవిధానము. పై పద్యంలోని చేయుటకు 1 గంట అవధానాన్ని ఊతగా తీసుకుని ఒక కథను 100 పద్యాల్లో చెప్పుడని రాజావారు వెంకటరామకృష్ణ కోరగా వారు మరునాడు 14/3/1909 తేదీన ప్రహ్లాద చరిత్రను నియమిత సమయంలో చెప్పారు. దీనికి వారు శతవిధానం అని నామకరణం చేశారు. తర్వాత శతప్రాసం. శతవిధానం తరువాత వెంకటరామకృష్ణ కవులు శతప్రాసము అనే మాలిక రకాల ప్రాసంతో చెప్పారు. దానిలో హస్తినాపుర వర్ణన, వసంత ఋతు వర్ణన, ధర్మరాజు పరిపాలన వర్ణనలు మాత్రం కలవు. ఇది సంక్షిప్తమైన వర్ణనలు. అందు వసంత ఋతు వర్ణన ఎలా చేశారో ఈ పద్యంతో చెప్పి పూర్తి చేద్దాం ఈరోజు. ధరణిపై వసంతమవతారమునెత్తెజనుల్ను తింపగా నరుదుగా వృక్షముల్లతలు నాకులు రాల్చి చిగుర్చురొంగోయిలల్ బొరి బొరి గూయసాగే ప్రతి పుష్పవనంబున గండు తుమ్మెదన్ దిరిపము నెత్తగా దొడగెందే నియకయ్యొకరీతి బాడుచు గరముల వీవనిల్ విడువగా నెడమీ అని ఎట్టియామనిన్. ఈ శతప్రాసము శ్రీకృష్ణదేవరాయలు పెద్దన కవీంద్రులకు గండపెండేర సత్కారము చేసిన అంశం కూడా చెప్పబడినది. ఈ మాలిక ఎక్కడనూ కుంటుపడక మంచి ధారాశుద్ధితో ఒప్పినది. ఈ విధంగా అవధాన ప్రక్రియల ప్రాభం మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు చెప్పండి, తెలుగు భాష ఎంత గొప్పది. అటువంటి తెలుగు భాషను ఆదరించిన మహాత్ములకు, మహాకవులందరికీ నమోవాకాలు తెలియజేసుకుంటూ శ్రీకాంతాయ కళ్యాణ నిదే నిదేద్రాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసనపరే మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్య సత్కృతాయాస్తు మంగళం.